సో సార్ ఎక్సర్సైజ్ విషయానికే వస్తే సార్ బాగా ఓబీస్ ఉన్నవాళ్ళు కాస్త లావుగా ఉన్నవాళ్ళు అసలు బద్దకిస్తారు. ఫస్ట్ వాళ్ళ వాళ్ళ వెయిట్ అసలు సహకరించదు. ఎక్సర్సైజ్ చేయాలన్న కోరిక ఉంటుంది. లైక్ ఎలా అంటే ప్రతిరోజు టుమారో అనే మాటే వస్తుంది, రేపటి నుంచి చూద్దాము అని. అది ఎప్పటికీ రాదు కదా రేపు అనేది. సో వాళ్ళకి ఎలా సజెస్ట్ చేస్తారు మీరు? ఎక్సర్సైజ్కి వెళ్ళాలి అంటే దాని ముందు ఏం చేయాలంటారు? వాళ్ళ మైండ్ సెట్ ఎలా మారాలంటారు? ఎగ్జాక్ట్లీ అండి. బేసిక్లీ ఎక్సర్సైజ్ అనేది ఒక మైండ్ సెట్ బేసికలీ. సో శరీరానికి ఎప్పుడు సుఖమే కోరుతుంది కాదంట్లా, ప్రతి వాళ్ళకి అందంగా ఉండాలని కోరుకుంటుంది. మగవాడు వయసుతో నిమిత్తం లేకుండా అంత అందంగా ఉండాలి అని అనుకుంటారు. కానీ ఇది కష్టపడకుండా రావాలి. సో అందుకనే కదా లైపోసక్షన్ లాంటి రావడానికి కారణం అదే బేసికలీ. సో ఇది ఇనీషియల్గా స్టార్టింగ్ పాయింట్లో డిఫికల్ట్ బేసికలీ. సో ఎక్సర్సైజ్ అనేది మొదలుపెట్టిన తర్వాత కూడా మనం 2 నెలలు 3 నెలలు చేస్తారు, ఆ తర్వాత బతికిస్తారు. జిమ్లకి డబ్బులు కడతారు, ఆ తర్వాత అది 1 నెల 2 నెలలు వెళ్తారు, మళ్ళీ మానేస్తారు. బెస్ట్ ఏంటంటే మనకు పర్సనల్ ట్రైనర్ పెట్టుకోవడం బెస్ట్ అండి. సో మనకి ఎక్సర్సైజ్ చేయడానికి ఇప్పుడు కొంతమందికి బద్ధకం కావచ్చు, కొంతమందికి నిజంగా టైం ఉండకపోవచ్చు. బట్ నాకు టైం లేదు అనడం అనేది అది ఎక్స్ప్లెనేషన్ ఉండకూడదు. నేను బిజీ అంటే ఏం బిజీ? మీరు మీ మైండ్ బిజీ, మీ శరీరం బిజీ కాదని కూర్చొని చేసే పనిలే కదా. సో శరీరానికి ఎక్సర్సైజ్ రావట్లా, మైండ్కి ఎంత ఫాస్ట్గా పని చేసినా కూడా. సో శరీరానికి ఎక్సర్సైజ్ చెయ్యకుండా తద్వారా వచ్చినటువంటి జబ్బులకి మీరు కెనాట్ ఆఫర్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేరు. మీరు షుగర్ రావచ్చు, మీకు బీపీ రావచ్చు, ఈ 2 ఉంటే హార్ట్ అటాక్లు రావచ్చు. నేను బిజీ అంటే కుదరదు. అవన్నీ వచ్చాక అప్పుడు బిజీ అవుతారు, అప్పుడు చేసేది కూడా చేసేదే. సో ఎక్సర్సైజ్ డిఫికల్ట్ అంటే మిమ్మల్ని పట్టుకుని జిమ్కి లాక్కెళ్ళే ఒకడు ట్రైనర్ కావాలి. సో ఇంట్లో ఒకళ్ళు అలాంటి వాళ్ళు ఉండాలంటారు. డబ్బులు ఇచ్చి పెట్టుకోవడం, ఒక ట్రైనర్ని పెట్టుకోవాలి. ఓకే సార్. జిమ్లోనే ఎక్కడో. సో హీఈస్ పెయిడ్ టు ట్రైన్ యూ. ఓకే. సో అప్పుడు వాడు రోజు పిలుస్తాడు మట్టుకర పలానా టైంకి అని చెప్పేసి, అప్పుడు మీరు తప్పనిసరి పరిస్థితుల్లో ఎక్సర్సైజ్ చేసి తీరుతారు మీరు. ఓకే. సో ఇప్పుడు ట్రైనర్లు అనేవాళ్ళు అన్ని రేంజెస్లోనూ వస్తున్నారు కాబట్టి ట్రైనర్ పెట్టుకుంటే నాకైతే నేను నా ప్రాబ్లం అలా సాల్వ్ చేసుకున్నాను. సో బిజీ అంటే కుదరదు కాబట్టి ట్రైనర్ పెట్టుకున్నాం కాబట్టి వాడు పొద్దున్న వచ్చి కూర్చుంటాడు, రండి రండి రెడీ ఉంటుంటే మమటకాన పోయి ఎక్సర్సైజ్ చేయాలి. వన్స్ అంటే ఇనిషియల్ ప్రాబ్లం ఉంటుంది, ఆఫ్టర్ దట్ బాగానే చేస్తాం. ఖచ్చితంగా మళ్ళీ అలవాటు అయిపోతాం రొటీన్ లైఫ్కి. సో ఓబీస్ విషయానికే వస్తే చాలామంది డైట్ చేస్తూ ఎక్సర్సైజ్ మీరు ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ ఎక్సర్సైజ్ విషయానికి వస్తే చాలామంది డైట్ వల్లనే మేము లాస్ అవుతామని చాలా మెంటల్గా ఫిక్స్ అయిపోయి రకరకాల డైట్స్ చేసి వాళ్ళు అస్సలు తగ్గక మళ్ళీ ఎక్సర్సైజ్ అలా కూడా తగ్గక ఇంకా పిల్స్కి వెళ్ళిపోతూ ఉంటారు సార్. రకరకాల పిల్స్ ఇప్పుడు గూగుల్ సెర్చ్ చేస్తే చాలా రకాలు కనిపిస్తూ ఉంటాయి. ఏదో ఒక పిల్ వేసుకుందాము వెయిట్ లాస్ అవుతాము అనే ఫీల్ ఉంటుంది. అది అసలు కరెక్టే అంటారా? ఫస్ట్ అసలు నేను డైట్ చేసి బరువు తగ్గుతాను అని అనడానికి డైట్స్లో క్లారిటీ ఉందా? క్లారిటీ లేదు కదా. ఒకళ్ళేమో ఆకులు అలములు తినండి, ఉడకబెట్టనకి తినండి, వేయించకుండా తినండి అని చెప్పి ఒక స్కూల్ చెప్తారు. ఇంకో స్కూల్ ఏమో ఇప్పుడు నాలాంటి వాళ్ళు కానీ ఎవరికన్నా అన్నం మానేసండి అని చెప్తారు. సో దీంట్లో ఇంకొకళ్ళు ఒకటి ఫ్యాట్ తీసుకోమని చెప్తుంటారు. సో అందరూ గట్టిగా వాదిస్తూనే ఉంటారు. సో డైట్లో ఏమి డైట్ చేయాలన్నానని క్లారిటీ లేదు ఫస్ట్. ప్లస్ మీరు ఎక్సర్సైజ్ చేయడం కష్టం అనుకుంటున్నప్పుడు డైట్ చేస్తున్నారు అనుకోండి, మీరు ఎక్సర్సైజ్ చేస్తే ఒక ముఖదానం ఎక్కువ తినొచ్చు కదా. ఓకే. ఎక్సర్సైజ్ అనేది నేను చెప్పినట్టుగా ఇట్స్ అ మైండ్ సెట్ బేసికలీ. అది కష్టం కాదు. మనం ఆ మూడ్లోకి వెళ్ళిపోయినట్లయితే కనుక డైట్ కంటే కూడా అది ఈజీ పద్ధతి బేసికలీ. సో డైట్ అనేది ఎక్సర్సైజ్ అనేది జీవితాంతం చేయాల్సిన విషయాలు, దీనిలో కాదనడానికి లేదు. సో డైట్ ఇంకో ప్రాబ్లం ఏంటంటే డైట్ ఇండివిజువలైజ్డ్. కొంతమంది రైస్ పూర్తిగా ఆపలేరు, కొంతమంది ఆపగలరు. సో రైస్ ఆపలేని వాళ్ళకి ఏం చేయాలి? ముఖ్యంగా మన సౌత్ ఇండియన్స్ చాలా మంది రైస్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు సార్. ఏదో ఒక టైంలో రైస్ కావాల్సిందే అంటారు. సో వాళ్ళు డాక్టర్కి మాట చెప్పరు. సో రైస్ ఆపేమంటే అలాగే అట్టకారులు ఆపలేరు, వాళ్ళు ఆపరు. సో మరి మేము అనుకుంటాం వాళ్ళు రైస్ తింటున్నాడు అనుకుంటాం. రెండోసారి తన భార్య చెప్తుంది, కాదు సార్ ఈయన రైస్ తినకుండా ఉండలేడు, రైస్ తింటాడు, కొంచెం రైస్ కావాలంటాడు. సో ఇట్లాగా డైట్స్లో రకరకాల వేరియేషన్స్ ఉంటాయి. ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క డైట్ ఉంటుంది బేసిక్గా. ఇన్ని వేరియేషన్స్తో వాళ్ళతో కూర్చుని మాట్లాడే టైం డాక్టర్కి ఉండదు. సో ఇన్ని కన్ఫ్యూజన్స్ లేని ఎక్సర్సైజ్ ఒకటే.
ఓకే. ఎక్సర్సైజ్ Final కావాల్సింది exercise. ఒక ఎక్సర్సైజ్ కావాల్సి పొద్దున్న లేచి రోడ్డు ఎక్కి నడవడమే. షూస్ ఉంటే సరే, షూస్ లేదు చెప్పులతో నడుచుకుంటూ పోవడమే. దానికి ఏమీ అవసరం లేదు బేసికలీ. యూ హ్యావ్ టు జస్ట్ ఫైండ్ టైం. అది పొద్దున కావచ్చు, మధ్యాహ్నం కావచ్చు, రాత్రి మీరు ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు. వాక్తో స్టార్ట్ చేయాలి అంతే. సో ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు మీరు ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. ఇన్ని కన్ఫ్యూషన్స్ లేని సింపుల్ పద్ధతి అది. ఓకే. సో పిల్స్, రకరకాల పిల్స్ తీసుకునే వాళ్ళకి మీరు ఏం చెప్తారు సార్? డైట్ అంటే వెయిట్ తగ్గించే పిల్స్ అనేది ఈ రోజు వరకు ఒక సేఫ్ పిల్ అనేది ఇప్పుడు కనిపెట్టలేకపోయారండి. ఓకే. సో డైట్ తగ్గించడానికి పిల్స్ ఏవైతే ఉన్నాయో అన్ని వల్ల కూడా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, అన్ని విత్డ్రా చేసేసారు. సో డయాబెటీస్ ఉన్న వాళ్ళకి వేరు, షుగర్ ఉన్న వాళ్ళకి వెయిట్ తగ్గడానికి పద్ధతులు ట్యాబ్లెట్లు ఉన్నాయి, 2 ట్యాబ్లెట్లు ఉన్నాయి కొత్తగా ఇప్పుడు. కానీ షుగర్ లేని వాళ్ళకి పిల్స్ ద్వారా వెయిట్ తగ్గించుకోవడం అనేది సేఫ్ కాదు. దానివల్ల మిగతా సివియర్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చెప్పేసి అవన్నీ కూడా విత్డ్రా చేశారు. దట్ దే ఆర్ డెఫినెట్లీ నాట్ సేఫ్. ఓకే. సో ట్యాబ్లెట్స్ వేసుకుని బరువు తగ్గడం అనేది అది డాక్టర్లు ఎవరు రాయరు. డాక్టర్ పర్మిషన్లో కాకుండా ఇంకేదో ఆయుర్వేదం అవి అంటారు. వాటి వల్ల కూడా వచ్చేటువంటి హాని. అసలు మీరు గూగుల్ సెర్చ్ చేస్తే సార్ వెయిట్ లాస్ అనేది ఒక 10 to 15 వస్తున్నాయి. వెయిట్ లాస్కి సంబంధించిన పిల్స్ కంపల్సరీ 1 వీక్లో ఇంత తగ్గుతారు, 1 వీక్లో 7 kgs తగ్గుతారు, 6 kgs తగ్గుతారు, ఇలా రకరకాల పిల్స్. అసలు అది ఎంతవరకు కరెక్ట్? మీ ఇలాంటి వాళ్ళు చెప్తే బాగుంటుందని ఆ క్వశ్చన్ అడగడం. అదేనండి. సో ఈవెన్ అల్లోపతిలో కూడా వచ్చినటువంటి ఏ పిల్ కూడా వెయిట్ లాస్ పిల్స్ సేఫ్ కాదు అని అన్ని విత్డ్రా చేయడం జరిగింది. సో కొన్ని కంపెనీలకి అమ్ముతున్నారు అనుకోండి. సో డైట్ పిల్స్ వేసుకోవడం వల్ల హాని తప్ప లాభం అంటూ లేదు. ఓకే. సో అబౌట్ డైట్ సార్, ఎలాంటి డైట్ తీసుకోవాలి? మీరు ఎప్పుడూ రైస్ మానేయాలని చెప్తారు. మనం ఇంతకు ముందు కూడా చాలా ప్రోగ్రామ్స్ చేసాం. బట్ రైస్ కంపల్సరీ అనుకున్న వాళ్ళు ఈ మధ్య కాలంలో 12 hours గ్యాప్ తీసుకొని ఫుడ్ తీసుకోవాలి అని అనుకుంటూ ఉన్నారు. ఇజ్ ఇట్ రైట్? అది మంచిదే అంటారా అలా తీసుకోవడం? అంటే మధ్యలో ఏమీ తీసుకోకుండా అంత గ్యాప్ ఉండడం అనేది. సో అది మీరు చెప్పింది ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటారు. అంటే ఏంటంటే ఎక్కువ రోజులో ఎక్కువ టైం తినకుండా ఉండి తక్కువ టైంలో రైస్ తినడం. సో రైస్ ఆపలేని వాళ్ళకి డెఫినెట్ గుడ్ ఆల్టర్నేటివ్ కాదు. ఓకే. సో 18 గంటలు ఆల్మోస్ట్ లైక్ 16 గంటలు ఏం తినకుండా 16 గంటలు మినిమం. 16 గంటల కంటే ఎక్కువ చేస్తేనే మీకు బెనిఫిట్ ఉంటుంది బేసిక్లీ. సో 16 గంటల దాకా ఏం తినకుండా, అంటే నైట్ 12 గంటలు ఆల్మోస్ట్ నిద్ర ఉంటుంది కాబట్టి అది మీరు కలుపుకుంటే బ్రేక్ఫాస్ట్ ఆపేస్తే మీకు అప్పుడు దాటుతుంది, లంచ్కి వెళ్ళిపోవచ్చు. అది ఈజియెస్ట్ పద్ధతి. మిగతా ఏవో చేస్తారు కానీ ఈజియెస్ట్ పద్ధతి బ్రేక్ఫాస్ట్ ఆపేయడం ఈజియెస్ట్. సో నైట్ తిని పొద్దున్న బ్రేక్ఫాస్ట్ చేయకుండా డైరెక్ట్ లంచ్కి వెళ్ళారంటే అది ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అందుకే వస్తుంది. దీన్ని మీరు రైస్ ఆపేయడంతో దీంతో కంబైన్ చేస్తే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ విత్ రైస్ ఆపేయడం చేయగలిగితే వెయిట్ లాస్ బాగా వస్తుంది. ఓకే. ప్రతి మనిషికి ఇప్పుడు మన ఇండియాలో ప్రతి 3 ఒకళ్ళకి ప్రీ డయాబెటీస్ అంటామంటే, అంటే షుగర్ కాదు కానీ షుగర్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళకి మైల్డ్గా షుగర్ ఎక్కువ ఉంటుంది. ప్రతి 3 ఒకళ్ళకి ఉంటుంది అది. ఓకే. సో వాళ్ళు తగ్గాల్సింది 3.5 నుండి 4 కిలోలు మాత్రమే. అది పెద్ద కష్టం కాదు కదా. సో మీరు ఈ అట్లీస్ట్ బ్రేక్ఫాస్ట్ ఆపేయడం ద్వారా 3 to 3.5 to 4 kilos ఈజీగా తగ్గుతారు ఎవరన్నా. సో బ్రేక్ఫాస్ట్ ఆపేయడం ద్వారా ఈ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్కి చాలా ఈజీ అవుతుంది. ఓకే.